హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో మా పెరట్లో పెరిగిన పాలకూరను చూపిస్తున్నాను. చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. నాకైతే దీన్ని చూస్తుంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా ఉందనుకోండి. ఈ మాత్రం దానికైనా ఇంత బడాయి అవసరమా అని అనుకోకండి. ఎందుకంటే కొంచెమే అయినా సరే మన పెరట్లో మన చేతులతో మనం పెంచుకున్నవి చూస్తూ ఉంటే అదొక ఆనందం కదండి, అదొక సంతోషం. అందులోనూ ఆర్గానిక్ కదా, మరీ సంతోషంగా ఉంటుంది. ఈ గడ్డి చూడండి, కలుపు గడ్డి. పాలకూరతో పోటీగా నేను ఈ వీడియోలో పడాలి అన్నంత అనుకుంటుంది. అది కూడా పాపం ప్లాన్ చేస్తున్నట్టుంది వీడియోలో రావడానికి. నాకు కూడా ఎక్కడైనా కలుపు మొక్కలు కనబడితే చేసే పని అయినా ఆపి సరే ఇలా తీసేస్తూ ఉంటాను. మా పెరట్లో పెరిగే ఆకుకూరలకైనా కూరగాయలకైనా మేము ఏ రకమైన మందులు వాడమండి. అప్పుడప్పుడు అక్క వాళ్ళ పాకలో గేదెల ఎరువు ఉంటుంది కదా, అది మాత్రం తెచ్చి కొంచెం వేస్తూ ఉంటాము. ఇంతకుముందు వీడియోస్లో నేను అన్ని పూలనే చూపిస్తూ ఉండేదాన్ని. అయితే మా సిస్టర్ భార్గవి అంది కదా, దొడ్లో కూరగాయలు ఆకుకూరలు ఏమన్నా ఉంటే వాటితో కూడా వంటలు చేసి పెడితే బాగుంటుంది అక్క అని సలహా ఇచ్చింది. సో అందుకోసమే నేను ఈరోజు ఈ చిన్ని ప్రయత్నం మా పెరట్లోని ఆకుకూరలతోనే ఇలా కూర వండి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. లేతగా ఎంత బాగుందో చూడండి పాలకూర. అయితే మందులు వేస్తే ఇంకా బాగా పెరుగుతుందండి. మనం ఎలాంటి మందులు వేయలేదు కాబట్టి ఇలా కొంచెమే అయినా సరే ఆర్గానిక్ కదా అనే ఉద్దేశంతో బాగుంది కదండి పాలకూర, ఎంత ముద్దుగా ఉంది. అందుకనే ఈరోజు నేను ఇలా కూర చేస్తున్నానండి. బాగుందండి మా దొడ్లో పాలకూర. ఆర్గానిక్ కదా అనే ఉద్దేశంతో మనం ఏ మందులు వేయట్లేదు కదా. సో దానివల్ల పాలకూరతో పాటు మధ్యలో గడ్డి కూడా కాస్త బాగానే పెరుగుతుందండి. అప్పుడప్పుడు తీస్తూ ఉంటాము. ఇదిగోండి ఇలా ఈరోజు నేను ఈ మా పెరట్లోని పాలకూరతో కూర వండుతున్నాను. పక్కన పొయ్యి మీద ములక్కాయ కూర కూడా ఉడుకుతుంది. సో ఇదండి మా కూర, మా లంచ్ అన్నమాట. మీరేం చేసుకున్నారు?